గత వీడియోలో మనం గణిత అమరికల గురించి బల్లల సహాయంతో తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో చిన్న చిన్న పుల్లలతో మనం గణిత అమరికల గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ పుల్లల సహాయంతో మనం గణిత అమరికల గురించి ఎలా తెలుసుకోబోతున్నామో. మీరు చిన్న వయసులో ఆడుకుంటూ ఇలాంటి చిన్న చిన్ని ఇళ్ళు కట్టుంటారు కదా. నేను పుల్లలతో ఈ ఇల్లు కట్టాను. ఇది ఒక ఇల్లు అన్నమాట. అదేవిధంగా మరొక ఇల్లు ఇలా కట్టాను. ఇది రెండవ ఇల్లు పుల్లల సహాయంతో. ఇది మూడవ ఇల్లు. ఇది నాలుగవ ఇల్లు. ఇలా ఉన్నాయా? అయితే మీరు గమనించండి, ఒక్కొక్క ఇంటికి ఎన్ని పుల్లలు పడ్డాయి, లేదా రెండు ఇళ్ళకు కలిపి ఎన్ని పుల్లలు అవసరమయ్యాయి, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక పట్టిక రూపంలో తెలుసుకుందాం. ముందుగా ఈ పట్టిక తీసుకుంటున్నాను. దీంట్లో మొదటిదై ఇళ్ళ సంఖ్య, ఎన్ని ఇళ్ళు కట్టాము మరియు ఎన్ని పుల్లలు అవసరమయ్యాయి. చూడండి, మొదటి ఇంటికి ఎన్ని పుల్లలు అవసరమయ్యాయండి? లెక్క పెడదామా? 1 2 3 4 5 6. అంటే మొత్తం ఎన్ని పుల్లలు అవసరమయ్యాయి? 6 పుల్లలు అవసరమయ్యాయి మొదటి ఇంటికి. మరి రెండు ఇళ్ళకు కలిపి, అంటే మొదటి 1 2 ఇళ్ళకు కలిపి ఎన్ని పుల్లలు అవసరమవుతాయి? ఒక ఇంటికి 6 అవసరమయ్యాయి కాబట్టి రెండింటికి ఎన్ని అవసరమవుతాయి? 6 + 6 అంటే 12 కాదు. మీరు గమనించినట్లయితే ఒకటవ ఇంటికి రెండవ ఇంటికి ఉమ్మడిగా ఒక పుల్ల ఉంది. గమనించండి, ఇలా కనిపిస్తుందా తెలుపు రంగులో. కాబట్టి ఆ ఒక పుల్ల రెండిటికి సరిపోతుంది. కాబట్టి రెండవ ఇల్లు నిర్మించే సమయంలో మనకు ఒక పుల్ల తగ్గుతుంది. అంటే 6కి 6 కూడాల్సిన అవసరం లేదు, 5 కూడితే సరిపోతుంది. అంటే 2 ఇళ్ళు కట్టాలంటే 11 పుల్లలు సరిపోతాయి. అదేవిధంగా 3 ఇళ్ళు కట్టాలంటే మొత్తం ఎన్ని అండి? ఇంకొక 5 కూడితే 16 పుల్లలు సరిపోతాయి. మరి 4 ఇళ్ళకి మరొక 5, 21 పుల్లలు సరిపోతాయి. అవునా? ఇలా వెళుతూ ఉంది కదా. మరి నేను 30 ఇళ్ళు కట్టాలి, 40 ఇళ్ళు కట్టాలి అంటే ఎన్ని పుల్లలు కావాలి? చూడండి, మనం కనుక్కోవచ్చా సులభంగా? అయితే ముందుగా ఒక ఇంటికి ఎన్ని పుల్లలు అవసరమయ్యాయో చూద్దామా? 6 కదా. దీన్ని ఎలా రాయవచ్చు? 6 + 5 × 0. ఎందుకంటే 5ని 0తో గుణించినప్పుడు 0నే అవుతుంది. కాబట్టి 6ని 6 + 5 × 0గా కూడా రాయవచ్చు. తద్వారా 6 + 5 × 0ని 1 - 1 రాస్తున్నాను. అంతిమంగా దాని విలువ కూడా 6. తరువాత 2 ఇళ్ళు కట్టడానికి మనకి 11 పుల్లలు అవసరమయ్యాయి కదా. దాన్ని ఇలా రాయవచ్చా? 6 + 5 × 1. మరొక విధంగా 6 + 5 × 2 - 1 రాయవచ్చు కదా. 2 - 1 అంటే 1. అంతిమంగా దాని విలువ ఎంత అవుతుంది? 11 అవుతుంది. తరువాత 16, 3 ఇళ్ళకి అవసరమైన పుల్లలు. మరి దీన్ని ఎలా రాస్తాం? 6 + 5 × 2 లేదా 6 + 5 × 3 - 1 = 16. మీరు గమనిస్తే ఒక ఇంటికి అన్నప్పుడు 1 - 1, రెండు ఇళ్ళకన్నప్పుడు 2 - 1, 3 ఇళ్ళకన్నప్పుడు 3 - 1, ఇలా రాసుకుంటూ దానిని మనం 5తో గుణిస్తూ 6ని కూడుకుంటూ వస్తున్నాం. 21 చూడండి, ఎప్పుడు ఇది 4 ఇళ్ళకి కదా. 4 ఇళ్ళకి కావలసిన పుల్లలు. దీన్ని ఎలా రాయవచ్చు? 6 + 5 × 3. ఎందుకని? 5 × 3 15 అవుతుంది. దానికి 6 కూడితే 21 అవుతుంది కాబట్టి. అవునా? తద్వారా చూస్తే 6 + 5 × 4 - 1 21తో సమానంగా ఉంది. ఇది 4 ఇళ్ళకి 21 పుల్లలు కావాలి. ఇలా వెళ్తే ఉదాహరణకు నేను 50 ఇళ్ళు కట్టాలి అనుకుంటున్నాను. 50 ఇళ్లకు కావాల్సిన పుల్లలు ఎన్ని? చూడండి, ఎలా చేస్తాం? 50 ఇళ్ళ కంటే 6 + 5 × 50 ఇళ్ళు కాబట్టి 50 - 1. అవునా? అంటే 6 + 5 × 49 లేదా 6 + 5 × 49 ఏమవుతుంది? 245. అంటే మొత్తం 251 పుల్లలు కావాలి. అంటే ఇలా మొత్తంగా నేను 50 ఇళ్ళ దాకా నిర్మించాలి అనుకుందాం, 1 నుంచి 50 వరకు. మరి నాకు ఎన్ని పుల్లలు కావాలి అండి? 50 ఇళ్ళు నిర్మించాలి అంటే మొత్తం 251 పుల్లలు కావాలి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పుల్లల సహాయంతో గణిత అమరికలు తెలుసుకున్నాం కదా. అంటే ఒక ఇంటికి ఎన్ని పుల్లలు కావాలి, 2 ఇళ్లకు ఎన్ని పుల్లలు కావాలి, ఇలా ఇవి ఒక అమరికగా మనకు కనిపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ప్యాటర్న్స్ అని కూడా పిలుస్తారు.